వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎందుకు అని అంటే నంబర్సే మనం డిసైడ్ చేసేస్తూ ఉంటాయి అనమాట. రెగ్యులర్గా మనం మామూలుగానే మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే కాలాలను బట్టి ఏ విధంగా అయితే మారుతూ ఉంటుందో ప్రతి డేట్ని బట్టి కూడా కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా చూస్తాం. ఇయర్ని బట్టి కూడా వాటిని మనం సెలబ్రేట్ కూడా చేసుకుంటూ ఉంటాము. కొన్ని ఇయర్స్ని అయితే ఇవి బ్యాడ్ ఇవి గుడ్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే పేర్లను బట్టి కూడా పాజిటివ్ ఎంత ఉంది, నెగిటివ్ ఎంత ఉంది, పేరు బలం ఎంత ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. కొన్ని సబ్జెక్ట్స్ వారి మాటలోనే అడిగి తెలుసుకుందాము ఏ విధంగా నంబర్ బిహేవ్ చేస్తుంది అనేది. సార్, కమింగ్ టు సబ్జెక్ట్, ఈ 523 ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళ పాజిటివ్స్ ఏ విధంగా ఉంటాయి, నెగిటివ్స్ ఏ విధంగా ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఏ ఉంటాయి, అంటే పాజిటివ్ లెటర్స్ ఏ ఉంటాయి, యాంటీ లెటర్స్ ఏ ఉంటాయి? మన ఈ 5, 14, 23 పర్టికులర్గా జూలైలో దే ఆర్ వెరీ వెరీ స్పెషల్. సో లోషో ఇస్తాను 7th month జూలై. సో మీకు కానీ పిల్లలు ఈ 5, 14, 23లో పుట్టి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఫాలో అవ్వండి. సో ఇది లోషో గ్రిడ్ 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. నాన్న ఈ గ్రిడ్ ఇంపార్టెన్స్ ఏమంటే ఏ పక్క కూడినా 15 నంబరే వస్తుంది. 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6. ఇట్లా కూడిన 8, 5, 2, 4, 5, 6. ఓకే, ఇట్లా కూడిన ఏ యాంగిల్లో కూడిన 15 నంబరే వస్తుంది. సో దిస్ లోషో గ్రిడ్ ఇస్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యలో ఉండేవాడు 5. అన్ని నంబర్లు 4 ఏమో 6తో కాంటాక్ట్ కాదు, ఈ 4 వచ్చి 2తో కాంటాక్ట్ కాదు, 8 వచ్చి 2తో కాదు, సో 3 వచ్చి 7తో కాదు, మధ్యలో 5 ఉన్నాడు. సో ప్రతి నంబర్తో మాట్లాడే కెపాసిటీ దేవుడు ఒక 5K ఇచ్చాడు. సో ఈ 5 వాళ్ళు పంచభూతాల దీవెనలతో ఎవరితో అన్నా కాంటాక్ట్ అవ్వగలరు. సో వీళ్ళకి బుద్ధి బలం ఎక్కువ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ, ఎవరినన్నా మెస్మరైజ్ చేయగలరు. మాటల్లో మంచి మాటలు చెప్పి వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఒప్పించుకోగలరు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇలా చేయాలనుకున్నాను, నేను కరెక్టా కాదా అంటే మీరు కరెక్ట్ అంటారు. సో బుద్ధి బలం. అందుకే 14 కేసీఆర్, మన సుమన్ కూడా 14, సుమన్ టీవీ 14. సో 23 రతన్ టాటా, 32 చంద్రబాబు గారు, 41 నరేంద్ర మోడీ గారు. ఈ 5 అనేది బుద్ధికి సంబంధించింది. నాలెడ్జ్, నేమ్, ఫేమ్, చాలా అందంగా ఉంటారు. మాట్లాడితే ఎవరన్నా వీళ్ళు బుట్టలో పడాల్సిందే. సో మాటలు మెత్తగా, తీయగా, ప్రేమగా, ఎవరిని నొప్పించుకున్న మాట్లాడేవాడే ఈ 5, 14, 23. విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఈ జూలైలో పుట్టిన వాళ్ళు పర్టికులర్గా 5/3 కాంబినేషన్ వస్తుంది. 5 అంటే బుధుడు, 3 అంటే జూపిటర్, దేవతల గురువు. ఈ కలయికలో ఒక మ్యాజిక్ చేస్తారు. సో ఇలా కలయికలో ఉన్నప్పుడు పేరు ఈ డిస్టినీ 3 ఉంది కాబట్టి డిస్టినీ నంబర్. నేమ్ షుడ్ నాట్ బి ఇన్ 4 letters, 6 letters, 8 letters ఉండకూడదు. ఓకే, 6 letters పెడితే ఇది 3 దేవతలు, 6 రాక్షసులు ధ్వంసం అయిపోతారు. సో 8 పెడితే డిలేస్, 4 పెడితే రాహు ప్రభావం వల్ల కష్టాలు. సో పేరు వచ్చి బెస్ట్ వచ్చి 5 letters, సెకండ్ వచ్చి 7 letters, థర్డ్ వచ్చి 9 letters, ఫోర్త్ వచ్చి 10 letters. ఓకే. సో ముద్దు పేర్లు వద్దు. ముద్దు పేరు ఏమంటే మనం అసలు పేరు వాడితే దేవుళ్ళు పిలుచుకున్నట్టు, నిక్ నేమ్స్ వాడితే మనం సైతాన్ని పిలుచుకున్నట్టు. సో వి డోంట్ కాల్ నెగిటివ్ వైబ్రేషన్. శ్రీనివాస దేవుడి పేరు, సీను అనేది దేవుడి పేరు కాదు, వాసు కాదు. సో మనం వైబ్రేషన్స్. సో 5, 7, 9, 10 అండ్ లక్కీ లెటర్ వచ్చి N లెటర్ సార్. ఓకే, టాప్ లెటర్ N, ఈ తర్వాత ఏ లెటర్, జే లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్, ఇవి టాప్. సో వాడకూడని లెటర్స్ వచ్చేసి వి లెటర్ వద్దు, యూ లెటర్ వద్దు. సో ఈ లెటర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే గ్రోత్ ఆగిపోతుంది. సో మనము బాబు పుట్టిన 5/3కి మ్యాచింగ్గా ఏ కానీ, జే కానీ, వై కానీ, ఎస్ కానీ, ఎన్ పెట్టుకుంటే అద్భుతంగా రాణిస్తారు. అండ్ మొదటి లెటర్ సేనాధిపతి. సేనాధిపతి అంతా సైన్యం ఫాలో అయితే ఘన విజయాలు.
అండ్ స్టార్టింగ్ లెటర్ వీక్ ఉందంటే ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. Yes. సో మీ పిల్లలు కానీ 5 కానీ 14 కానీ 23 పుడితే వీళ్ళు ఏలడానికి పుట్టిన వాళ్ళు, వీళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు అన్ని విజయాలు సాధించాలంటే మీరు చక్కటి నామం వచ్చి దేవుడి ప్రతిరూపం. నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఇచ్చి కూడా దైవబలం. మీరు ఎంత మంచి పేరు ఇస్తారో వాళ్ళంత బాగా రాణిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ 23 నా 25 32 నా 37 ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 డేస్ మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 డే తిరుపతి, 1 డే కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 నంబర్స్లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 డేస్ చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE, బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద్ ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో త్రూ న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. న్యూమరాలజీని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక మంచి పేరు కోసం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. లక్షల మెంబర్స్కి ఆయన నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు. మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అట్ ద సేమ్ టైం మణికొండలో మీకు రెగ్యులర్గానే అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఎవరున్నా సరే మీరు డైరెక్ట్గా కలిసి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా అయినా డైరెక్ట్ మణికొండ వెళ్ళి కలవచ్చు. అండ్ మీకు ఉండేటువంటి సలహాలు, సూచనలు లేదా డౌట్స్ ఏదైనా క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ క్లారిఫై అవుతాయి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.